ఏయ్ హౌ ఆర్ యు? ఫైన్. హలో. హలో. ఎక్కడికి ఇంత స్పీడ్ గా వెళ్తున్నారు? రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాను. మేము అక్కడికి వెళ్తున్నాం. వేచండి, కలిసి వెళ్దాం. మీ అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు? ఏదో క్యారియర్ ఫుడ్ పుణ్యం అంటూ బాగున్నారు. మీరు ఫోటోగ్రఫీ కదా? అవును. సెషన్ ఫోటో తీసారా? లేదు. పోనీ దయనది? లేదు. కార్తీక్ సార్, మీరు వేస్ట్. మా అమ్మలాగే ఎప్పటి నుంచో బ్యాట్ అడుగుతున్నా, కొన్ని వల్ల. నీ గురిస్తే నాకేమిస్తావు? బ్యాట్ ఒకటి ఇస్తా. తమాషా కన్నాను. ముందు నాకు బ్యాట్ కొనివ్వండి, తర్వాత చూడండి ముద్దులతో మొహాన్ని ముంచేస్తాను. నీకు బ్యాట్ కొనిచ్చింది కాకుండా మొహం అంతా ఎంగిల్ చేసుకోవాలా? కార్తీక్ సార్, అమ్మ ఎక్కడా? నేను చిన్నవాడిని, మీరు పెద్దవారు. వెళ్ళి జాగ్రత్తగా అమ్మని తీసుకురండి. పోండి. అమ్మకి ఇంత వయసు వచ్చినా రోడ్ క్రాస్ చేయడం చేత కాదు. శివ, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు. అమ్మా, నువ్వు ఇంత పెద్దదానివి కదా, చిన్న పిల్లాన్ని మోసం చేయడం న్యాయంగా ఉందా? తిన్నకి స్టేషన్ కి వెళ్దాం అంటే ఎలాగా? ఐస్ క్రీమ్ ఏది? శివ, ఐస్ క్రీమ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని తిందామని ప్లానా? కరెక్ట్ కార్తీక్ సార్, ఇంకా 7 బాకీ. సంతోషించాం. తిన్నది చాలు, వీజింగ్ వస్తుందిరా. మీరు నాకు క్వైట్ ఆపోజిట్ అండి. ఏ? నాకేమో నవ్వడం అలవాటు, మీకేమో కోపగించుకోవడం అలవాటు. ఎల్బీ శ్రీరామ్ ఏబీసీలు కూడా మిమ్మల్ని నవ్వించలేరు అనుకుంటాను. ఏం శివ, ఎక్కువ నవ్వించానా? చెప్పు, పర్వాలేదు. నేను ఇస్తాను. నేను ఇస్తాను, ఉండండి. నేను ఇస్తాను. ఉండండి, నేను ఇస్తాను. లేదు, నేను ఇస్తాను. ఇస్తానంటే ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భార్యాభర్తల్లో ఎవరిచ్చినా ఒకటేనండి. నేను బయలుదేరుతాను. మనం కలిసే కదమ్మా స్టేషన్ వెళ్తున్నాం. లేదు, డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్తే రష్ ఉండదు. వెళ్ళొస్తాను. రా. బాయ్. బాయ్.